కేగుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రండియు చాహించి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే చాహించి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువులే కయే ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను హేతువులే కయే ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము సర్వకృపానిధియగు ప్రభువా ఎంతటి ప్రేమ ఎంతటి శాంత మెటుల వర్ణింతును దేవా ఎంతటి ప్రేమ ఎంతటి శాంత మెటుల వర్ణింతును దేవా పావన చరిత పరమ దయాలు పావన చరిత పరమ దయాలు వందనమిదే గైకొనుమా వందనమిదే గైకొనుమా పాపికి రాక్షణ నొసగిన పతిత పావనుడా స్తుతింతు ఘన యేసుదేవ స్తుతింతు ఘన యేసుదేవ స్తుతింతు ఘన యేసుదేవ స్తుతింతు ఘన యేసుదేవ స్తుతింతు పేదలు పరిశుద్ధులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచినను పేదలు పరిశుద్ధులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందునా లెక్కింపగజాలని జనమందునా నన్ను గుర్తింతువో నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువో నా ప్రియ ప్రభువా
ఆరాధించేదా నిను మది పొగడేదా నిరతము నిను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిను మది పొగడేదా నిరతము నిను స్తుతించెదను. నిరతము నిను స్తుతించెదను. ప్రభునందు ప్రియులారా, ఈ దినము ఒక్క భాగాన్ని మనం చదువుకున్నాం కదా. మరోసారి ఆ వాక్య భాగం వైపు మనం చూద్దాం. చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మన జీవితాలలో శ్రేష్టమైన దాన్ని కోరుకోవాలి. ఇలా చూడండి, కొన్ని కూరగాయలు, కొన్ని పండ్లు మనము చూస్తూ ఉంటాం. ఎందుకు కొన్ని కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కొన్ని పండ్లు చూస్తే ఎప్పుడు ఎక్కువనే ఉంటాయి రేట్లు. ఎందుకని? అవి అంత విలువైనవని, అంత శ్రేష్టమైనవని కూడా. కొన్ని పండ్లు మనం కొనలేము కూడా కదా. కొన్ని పండ్లు మనం కొనలేము, తినలేము. ఎందుకంటే అవి అంత రేట్లు ఉంటాయి. ఒకరోజు ఒక పండు 100 రూపాయలు పెట్టి తీసుకొని వచ్చింటే ఇంత ఉంది. ఇంత పండు 100 రూపాయల అంటుంది మా అత్త. అంటే దాని శ్రేష్టత అంత ఉంది మరి కదా, విలువైనవి. అలాగే దేవుని కార్యాల్లో కూడా, ఈ లోకంలో చేసే ప్రతి కార్యాల్లో కూడా దేవుని కార్యాలు ఎలాంటివండి? శ్రేష్టమైనటువంటివి ఉన్నాయి. ఈరోజు శ్రేష్టత అన్న దాని గురించి మనం ఆలోచించేద్దాం. నీ కంటికి గుడ్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ కనపడవచ్చు. ద బెస్ట్ అంటుంటాం చూడండి కొన్నిసార్లు. అమాంగ్ ఆల్ ద బెస్ట్ అని అంటుంటాం కదా, అది శ్రేష్టమైనది. అలాగైతే నీ ఎదుట ఉన్న ఆలోచనలో, నీ ఎదుట ఉన్న పనుల్లో, నీ ఎదుట ఉన్న డెసిషన్స్లో శ్రేష్టమైన దాన్ని మనం పట్టుకోవాలి. కామన్ థింగ్స్ని కాదు. ఏదో అందరికి వచ్చింది నాకు వస్తే చాలే అనుకున్నట్లు ఉండకూడదు. ద బెస్ట్ను, ఆ శ్రేష్టమైన దాన్ని మనం ఆశించాలి. అసలు దేవుని పిల్లలు ఆశించాల్సిందే శ్రేష్టమైన దానిని ఆశించాలి కదా. ఈరోజు శ్రేష్టత అన్న దాని గురించి మనము ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటివి ఉన్నాయి, దేవునికి ఇవ్వాల్సినటివి శ్రేష్టమైన ఉన్నాయి. ఇప్పుడు సమయం ఉంది కదా, ఇప్పుడు చదువుకొని ఉన్న 4వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడు? ఒక దినము గడుపుట. కంపారిజన్ ఎన్ని దినాలతో చేశాడు? అమ్మ బాబోయ్, 1000 దినాలంటే ఎన్ని ఏళ్ళండి? ఎన్ని సంవత్సరాలు? దాదాపు 3 ఏళ్ళు కదా. 3 సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధి లేకుండా బ్రతికే, ఎంత ఎంజాయ్ చేసినా కానీ, ఎంత తిని, ఎంత తాగి, ఎంత ఎంజాయ్ చేసి, ఎంత టూర్లకు వెళ్ళి ఏమి చేసినా ఎన్నేళ్ళండి? 3 ఏళ్ళు నీకు ఇచ్చినా కానీ వాటన్నిటికంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుతాం చూడండి, అది శ్రేష్టమైనదండి. కీర్తనకారుడు అంటున్నాడు, ఒకవేళ నేను ఎలిజిబుల్ కాకపోతే నీ సన్నిధికి రావడానికి నీ మందిర ద్వారము దగ్గర కూర్చొని ఉన్నా నాకది ఇష్టం అంటున్నాడు. అంత ఇంపార్టెన్స్ దేవుని సన్నిధిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగైతే నీ జీవితంలో దేవుని సన్నిధి శ్రేష్టంగా ఎంచుతున్నావా లేదా? ఏదో కామన్గా అనుకుంటున్నావా? అలాగైతే కామన్ కార్యాలే జరుగుతాయి నీ జీవితంలో. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏదో నిగ్లెక్ట్గా అలా వెళ్దాంలే అని అనిపిస్తుందా? అయితే నిగ్లెక్ట్గానే నీ జీవితాల కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని ఎంత శ్రేష్టంగా నువ్వు ఎంచుతావో అంత శ్రేష్ట కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అది శ్రేష్టమైనటువంటి సమయం అని చూసాం. అలాగైతే చూడండి, దైవ గ్రంథంలో ఒక మాటను చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకొని చూడండి. 12-11. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీ దానములను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. ఆ మధ్యలో మాట చూడండి, మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను. దేవుని ఎదుట మొక్కుబళ్ళు కూడా ఎలా ఉండాలంట అండి? శ్రేష్టమైన మొక్కుబళ్ళు మొక్కుకోవాలా. అడిగితే అంత శ్రేష్టమైనదే అడగాల దేవుణ్ణి. అలా కాకుండా ప్రభువా నేను 10th క్లాస్ పాస్ కావాలనుకుంటున్నాను ఆయన, ఏదో ఒక 3rd క్లాస్లోనైనా పాస్ అయ్యేటట్టు చూడు ప్రభు అనకూడదు. ఏమనాలా? టాపర్గా నేను నిలబడాలా ప్రభువా, డిస్టింక్షన్తో నేను రావాలా ప్రభువా అని కోరుకోవాలా. మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి అని అంటే ప్రభువా నీవు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను ప్రభు అన్నది మొక్కుబడి. ఎవరు మొక్కుకున్నారట? అన్నా మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది? నీవు గనక నాకు కుమారునిస్తే నేను నా కుమారుణ్ణి నీకే ఇస్తాను అని. మొక్కుబడి, ఇద్దరి మధ్యలో ఒడంబడిక అన్నది మొక్కుబడి. కొన్నిసార్లు కొంతమంది మొక్కులు మొక్కుకుంటుంటారు, అవి తీర్చలేరు, ఆర్చలేరు కదా. 31st నైట్ వచ్చిందంటే ప్రభువా సంవత్సరం అంతంగా నీ కోసం ఎట్ట బతుకుతానో చూడు ప్రభువా, ఒక్క ఆదివారం మిస్ అయితే అప్పుడు అడుగునన్నాను. మొక్కుబడి. నువ్వు నాకు నా జీవితంలో ఇది నెరవేర్చు ప్రభువా, నీకోసం నేను ఇలా ఇచ్చేస్తా, ఇలా బ్రతుకుతా, ఇంత ఇస్తా అని అంటుంటారు. మొక్కుబడి. అలాగైతే దైవగ్రంథంలో రాయబడింది, నీవు తీర్చలేని మొక్కుబడి మొక్కుకొనుట వ్యర్థమే. నీవు తీర్చలేవనుకో అలాంటి మొక్కుబడి కూడా చేసుకోకూడదు. అవును, దైవ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే న్యాయాధిపతి ఉన్నాడు. మొక్కుకున్నాడు దేవుని. ఏమని? నేను వెళ్తున్నా, నా శత్రువుల మీద నాకు విజయాన్ని ఇస్తే నా ఎదుటకు ఏది వచ్చినా మొదట నా ఇంట్లో నుంచి నన్ను ఎదుర్కోవడానికి ఏది వస్తే అది నీకు దహన బలిగాను ప్రతిష్ఠితముగాను అర్పిస్తాను అన్నాడు. అన్నాడా? అన్న మాట ప్రకారంగానే చేశాడు. జయించాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చి తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఎవరు ఎదురొచ్చారండి? కుమార్తె ఎదురొచ్చింది. కుమార్తె ఎదురొచ్చినప్పుడు ఆమెను దేవునికి ఏం చేశాడండి? 2 మాటలు ఉంటే చాలా జాగ్రత్త పడాలా. మన బోధ చాలా బాగుండాలి. చాలామంది ఏం చేస్తారంటే చేసిన బోధలల్లా అట్లా రచ్చరచ్చ అయిపోయినాయి ఈ రోజుల్లో. యెఫ్తా అండి తన కుమార్తెను బలిచ్చాడండి అని బోధ చేస్తున్నారు. లేదండి, దైవగ్రంథంలో అలా రాయబడలేదు. 2 ఆప్షన్లు చెప్పుకున్నాడు అక్కడ. ఒకటి దహన బలిగాను కింద రాయబడింది మాట. చూడండి ఆ మాట ఎందుకైనా మంచిది. సందేహమేలా సంశయమదేలా. చూడండి యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. చాలు. ఇప్పుడు ఏమంటాడు? ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా అని రాయబడింది. మరియు అన్న పదం దగ్గర కింద ఫుట్ నోట్లు ఏముందండి? లేదా అని రాయబడింది. చూసారా కింద ఫుట్ నోట్లు ఏముంది? లేదా అంటే ఏం చదువుకోవాలి ఇప్పుడు మనం దాన్ని? ప్రతిష్ఠితముగా లేదా దహన బలిగా ఇస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కుమార్తె ఎదురుగా వచ్చింది. కుమార్తె ఎదురుగా వచ్చినప్పుడు దహన బలిగా ఇస్తాడా లేదా ప్రతిష్ఠితంగా చేస్తాడా? అది వాక్యం. ఆమె మనిషి కాబట్టి, ఆమె తన కుమార్తె కాబట్టి ప్రతిష్ఠితముగా చేస్తాడంతే. ఒకవేళ పశువు వచ్చింటే
ఏదైనా ఒక ఎద్దు కానీ ఒక గొర్రె కానీ మేక కానీ వచ్చింటే దాన్ని ఏం చేసేవాడు? దహన బలి ఇచ్చేవాడు. అమ్మో ఎంత అపాయమో కదా. బోధలు అలా కొన్ని డికేట్స్ చేసుకుంటూ వచ్చారట కొన్ని బోధలు. ఒకరోజు నేను ఒక చోట ఒక అన్న వాళ్ళ ఇంట్లో అనుకుంటా వాక్యం చెప్పడానికి ఒక 5 నిమిషాలు నిలబడినప్పుడు ఒక సేవకుడు పెద్ద ఆయన అంట, ఆయన ఏం పేరు మరి ఆయన పేరు, సిలువలో ఆ సిలువలో అనే పాట పాడిన ఆయన వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఓసన్న సాంగ్ పాడిన ఆయన వచ్చి ఇదే మాట చెప్పాడు. ఏమని? దహన బలి ఇచ్చేసాడండి యెఫ్తా తన కుమార్తెనని చెప్పేసి. చాలా తప్పండి. దేవుడు బలిని కోరువాడు కాదు. అలాగనుకుంటే అతి శ్రేష్టమైన అబ్రహాము కుమారుణ్ణే తీసుకునేవాడు. అక్కడనే ఆగు అబ్రహామా అన్నాడు. భూమి మీద దేవుని కొరకు అర్పించబడిన నరరూపములో ఉన్న ఏకైక బలి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకొకరు కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అమ్మో అట్ట మనుషులను కోరుకునేవాడంటే మన దేవుడు కూడా నరబలి కోరుకునేవాడు అవును కదా కదా. అలా కాదు మన ప్రభు. కాబట్టి యెఫ్తా తన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మొక్కుబడి చేసుకున్నాడు. దాన్ని శ్రేష్టముగానే నెరవేర్చాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క మొక్కుబడి అలాగూ శ్రేష్టమైనదై ఉండాలి. దేవుని దగ్గర ఏం మొక్కుకుంటున్నావో జాగ్రత్తగా ఆలోచన చేయి. అలాగైతే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము, క్షమించండి, 12వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. నా మట్టుకు నేను మానుట వలన అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కటి మార్గమును మీకు బోధింతును. ఆయన చాలు ఏం కనబడుతుంది ఇక్కడ అని అంటే శ్రేష్టమైన బోధ చేస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనము కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? శ్రేష్టమైన బోధ కోరుకోవాలి. శ్రేష్టమైన దినము ఆయన సన్నిధిలో గడుపుట చూసాం. ఆయన ఎదుట చేసుకున్న మొక్కుబడి శ్రేష్టమైనదిగా ఉండాలి. ఇక బోధను కూడా మనం ఆశ్రయించాలి కదా. ఎలాంటి బోధన ఆశ్రయించాలండి? శ్రేష్టమైన బోధను ఆశ్రయించాలి. సమూయేలు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయడం మానేస్తే అది పెద్ద పాపం అవుతుంది. అలా కాదు, కానీ శ్రేష్టమైన మార్గము మీకు బోధించేదను అన్నాడు. బోధించను. సేవకులైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఎలాంటి బోధ అందించాలంటే శ్రేష్టమైన బోధ అందించాలి. మంచిది. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ఇలా మనము ఆపేద్దాం. అలాగైతే దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏంటో మనం చూద్దాం. ఇవన్నీ శ్రేష్టమైనవే దేవుడు చెప్పిన సంగతే, కానీ దేవుడే తన నోరారా శ్రేష్టమైనవి అని పలికిన 1-2 సంగతులు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీరు భయపడదు, అనేకమైన పక్షుల కంటే. అది ఎవరండి శ్రేష్ఠులు అంట? మనమే శ్రేష్టమైన వారం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు శ్రేష్ఠులు? ఇక్కడ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. లూకాసు వార్తలు కూడా మరికొన్ని వచనాలు ఉన్నాయి. వాటిలో చూస్తే మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని అన్నాడు. గొర్రెల కంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు. ఇలాగూ శ్రేష్టతను గురించి తెలియచేస్తూ మనమే శ్రేష్టమైన వారం అని చెప్పాడు. ఏం చెప్పాడండి? మనమే శ్రేష్టం. ఈరోజు నీ జీవితంలో గ్రహించాల్సిన ఒక సంగతి ఏంటో తెలుసా? నీవు దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు. అంటే దేవుడు సృజించిన వాటన్నిటిలో చూసుకుంటూ వచ్చాడు. అన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు మంచిది 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 అనుకుంటూ వచ్చాడు. కానీ మనల్ని చూస్తూ అంటున్నాడు,
అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్, నేను సృజించిన వీటన్నిటిలో కంటే మనిషి లేదా మానవుడు అన్నవాడు ఎలాంటి వాడు అని చూశాడు ఆయన, శ్రేష్ఠుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, మనం ఆలోచించాలి. నీవు నేనే దేవునికి ఎలాంటి వారమండి? శ్రేష్ఠులం. అలాగైతే శ్రేష్టంగా బ్రతుకుతున్నామా? ఆయన మనల్ని చూసి శ్రేష్ఠులు అని అన్నాడు. ఇంతవరకు ఆరంభంలో చెప్పాను కదా, కొన్ని పనులు చాలా రేటు ఉంటాయి. ఎందుకని? అవంతా శ్రేష్టమైనవి, అంత విలువైనవి, శ్రేష్టమైనవి అంత. అలాగైతే మన జీవితంలో మనం శ్రేష్టమైన వారమని దేవుడే చెప్తుంటే అంత విలువగల బ్రతుకుతున్నామా అన్నది మనం ఆలోచించాలి. అంత శ్రేష్టంగా మనం బ్రతుకుతున్నామా అన్నది ప్రశ్నించుకోవాలి. ఎందుకు మనము శ్రేష్ఠులం అన్న సంగతిని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సృజించిన వాటన్నిటిలో మనమే శ్రేష్ఠులం. కీర్తనల గ్రంథం చూడండి, 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం ఓసారి 3వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. భూమి మీద ఉన్నటువంటి మనమందరము శ్రేష్ఠులమే. అలాగైతే అందరూ అని ఆయన అనలేదు, కానీ ఏమంటున్నాడు? భక్తులే శ్రేష్ఠులు అని అంటున్నాడు. ఎట్లా అంటే ఎట్లా బ్రతికిన వాళ్ళందరూ కాదు ఆయన దృష్టిలో. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మనము శ్రేష్ఠులం. అలాగైతే మనము ఆయన భక్తులమైతే మరి శ్రేష్ఠులం. అది కావాల్సింది. ఆయన భక్తులు అనగా ఆయన మాట ప్రకారం బ్రతికేవాళ్ళు. ఎట్లుంటారో తెలుసా? ఆయన మాట ప్రకారం బ్రతికేవాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడరండి. అంతే, ససేమిరా రవంతా కూడా ఒప్పుకోరు. దేవునికి విరోధమైన దానిని వాళ్ళు దేవుని భక్తులు అంటే. అందుకనే మీరు అన్నిటికంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు ప్రభు. మనమే శ్రేష్ఠులం, మనమే శ్రేష్ఠులం. యాకోబు పత్రిక, మనమే శ్రేష్ఠులం. ఎందుకంటే ఎంత శ్రేష్ఠులమో అన్న సంగతి మన జీవితంలో మనం అర్థం చేసుకుంటున్నాగా. చూడండి, మనమే శ్రేష్ఠులం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. చాలు, మనకు ఏం పేరు పెట్టబడిందంట అండి? శ్రేష్టమైన పేరు పెట్టబడింది. మనమే శ్రేష్ఠులం, మనకు పెట్టబడిన పేరు శ్రేష్టం. ఇంతకు ఏం పేరు పెట్టాడు ఆయన మనకి? పేరు పెట్టడం పెద్ద సమస్య అయిపోయింది కదా. పుట్టడం ఓ లెక్క అయితే, ఇక పేరు పెట్టడం రెండో లెక్క. దానికోసం ఈ రోజుల్లో సెర్చ్ ఇంజిన్ చచ్చిపోతుంది అన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటాం దాన్ని. రకరకాల పేర్లు వెతుకుతున్నారు. మన పేరు శ్రేష్టమైనదని దేవుడు రాయించాడు. ఇది వాగ్దానం అండి. ఒకసారి చూడండి, ఆ వాగ్దానం ఎక్కడ రాశాడో ఒకసారి. హోషేయ గ్రంథం ముందు రోమాపత్రిక 9:26 చదువుకుందాం. చూడండి, రోమాపత్రిక 9:26. రోమాపత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. 9వ అధ్యాయము 26వ వచనం. మరియు మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఎక్కడ రాయబడింది? హోషేయలో ఆయన చెప్తున్నారు. ఏం పేరంట మనకు పెట్టబడింది చెప్పండి? జీవము గల దేవుని కుమారులమని మనకు పేరండి. అది మన పేరు, మొదటి పేరు. నీ పేరేంటి అని అంటే, ఐఎమ్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని చెప్పాలి. అది ఐఎమ్ ద డాటర్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవము గల దేవుని కుమార్తెను అని చెప్పాలి. అది మన పేరు భూమి మీద. మన దేవుడు జీవం గలవాడు, మన పేరు జీవము గల దేవుని కుమారులు అని పేరు పెట్టు.
ఇప్పుడు చూడండి, హోషేయలో మాట చెప్పాడా? హోషేయ గ్రంథంలో ఆ మాట చదువుకుందాం. చూడండి 1వ అధ్యాయము, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పాత నిబంధనల గ్రంథం పేజ్ నంబర్ 245వ పేజీ, 745 పేజ్ నంబర్. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీలో జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. అది ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలాగ నెరవేర్చబడింది? శ్రేష్టమైనటువంటి వారమైన మనకు శ్రేష్టమైన ఈ నామము, దేవుని కుమారులు అనబడిన ఆ నామము మనకు ఎలాగొచ్చింది అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇది వాగ్దానము, ఇది నెరవేర్చబడింది. వాగ్దానము ఎలాగూ నెరవేర్చబడింది అనగా, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నెరవేర్చాడు మాత్రమేనా? కాదు. అలాగైతే మనము ఏం చేయటం వలన ఆ యొక్క నామాన్ని లేకపోతే ఆ పేరును మనం సంపాదించుకున్నామని అంటే, చూడండి 1వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించదు వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలు. ఎలాగూ ఆయన పిల్లలమయ్యాం. ఆయన కుమారులు అనే పేరు, శ్రేష్టమైన ఆ పేరు ఎందుకు సంపాదించుకున్నాం? ఎలాగూ సంపాదించుకున్నామంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన సంపాదించుకున్నాం. బస్ ఒకసారి ఇలా ఆలోచించండి. చూడండి, మనమే శ్రేష్ఠులం, మన పేరు శ్రేష్టమే. ఈ పేరు, దేవుని కుమారులు అన్న ఈ పేరు వాగ్దానం చేయబడిన పేరు. ఇది నెరవేర్చబడింది. ఎలాగో నెరవేర్చుకున్నాం మన జీవితాల్లో? ప్రభువును విశ్వసించడం ద్వారా మనం నెరవేర్చుకున్నాం. అలాగూ మనకు పేరు, శ్రేష్టమైన పేరు ఆయన మనకిచ్చాడు. అలాగైతే ఒక మాట, ఆ పేరు నిలబెడుతున్నామా, పడగొడుతున్నామా? అంటుంటారు కదా, తల్లిదండ్రులు అంటుంటారు కదా, రే నీవు నా పేరు చెడగొట్టావురా అంటున్నాడు తండ్రి. ఇట్లా మంచోళ్ళు చాలామంది అలా తన పిల్లలను అనడంలో చూస్తుంటారు. ఎందుకని? నేను బ్రతికిన బ్రతుకుకు సరిపోయినట్లు నీవు బ్రతకట్లేదురా, అందుకని నా పేరు చెడగొడుతున్నావు. నా పేరు చెడగొడు ఇంకా అంటారు, నా కడుపున చెడబుట్టావు కదరా. ఎందుకని? బ్రతుకు బాగలేదు. తల్లిదండ్రులు కోరుకున్న బ్రతుకు లేదు. తల్లిదండ్రులు కోరుకున్న బ్రతికేంటండి? నీతిగా బ్రతకాలని కోరుకోవాలి. అలా కాకుండా తండ్రి తాగుబోతాడయ్యి నువ్వు నా పేరు చెడగొడుతున్నావంటే వీడు డ్రమ్ములు తాగాలని అర్థం కాదు కదా. అట్టటోడి కోరికలు కాదు కావాల్సింది. వీడు రోజుకు డబ్బాలు సిగరెట్లు తాగుతూ నా పేరుకు తగినట్టు బ్రతుకుదా అంటే వాడు ఇంకా మరిన్ని తాగుతాడు. అది కాదు. నీతిమంతుడైన తల్లి తండ్రి అయినటువంటి వాడు ఎలాగూ కోరుకోవాలని అంటే, తాను నీతిగా బ్రతికి నీతిగా జీవిస్తూ నా వలే నీవు కూడా బ్రతకాలి అని కోరుకోవాలి. అది నీతిమంతుని యొక్క ప్రార్థన, యోగ్యమైన ప్రార్థన. దావీదు అలాగూ బ్రతికాడు దేవుని కొరకు. తన పాపములు ఉన్న వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగా బ్రతికాడు, బ్రతికి నిరూపించాడు. ఇక బ్రతికే వారందరూ కూడా ఎలాగూ బ్రతకాలని దేవుడే చెప్పాడు. ఎలాగూ బ్రతకాలని? దావీదు బ్రతికినట్లు బ్రతకాలని చెప్పాడు. రాజులకందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎవడైతే దావీదు తన పితరుడైన దావీదు ప్రకారము నడవలేదో అట్టివాడు శాపగ్రస్తుడైనట్టుగా చూస్తూ ఉన్నాం. యెహోవాను విసర్జించి హేయక్రియలు చేసిరని ఎంతోమంది రాజులను గురించి రాయబడి ఉంది. ఈరోజు నీవు శ్రేష్టమైన వాడవని దేవుడు చెప్తున్నాడు. నీకు పెట్టిన పేరు శ్రేష్టమైనదని దేవుడు చెప్తుంటే, లోకంలో అందరి దగ్గర ఈ పేరుకు తగిన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లోకం కోరుకున్న బ్రతకలేం లేదు. లోకం మస్తు కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? నువ్వు హీరో లెక్క బ్రతకాలరా అంటుంది ఒక ఆమె. యా హీరో లెక్క బ్రతకాలేమ్మా, యా హీరో లెక్క బ్రతకాలనైనా? లోకంలోనే హీరోలు కాదు, దేవుడే మన హీరో, ప్రభువే మన హీరో.
అలా బ్రతికితే లోకంలో. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నా పిల్లలుగా నేను మిమ్మల్ని పిలిచాను, పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలిచాడు. అందుకన్నాడు, మీరు నా సొత్తు, నా జనము అన్నాడు. నా పిల్లలు. అలాగైతే లోకంలో కూడా దేవుని పిల్లల వలె బ్రతకాలి మనం. అది శ్రేష్టమైనది. ఇంకా చూడండి, ఎందుకు మనం అంత శ్రేష్టమైన వారమంటే యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయము, మనం ఎందుకంత శ్రేష్ఠులం, మన పేరంత శ్రేష్టమైనది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 17వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 17వ వచన భాగంలో ఒక మాట చదువుకుందాం. 17వ వచన భాగం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. చాలు. ఏమండి, దేవుడు మనల్ని శ్రేష్ఠుడు అన్నాడు. మనకిచ్చిన పేరు శ్రేష్టమైనదిగా ఇచ్చాడు. మాత్రమే కాదు, మనకిచ్చే ఈవి కూడా ఎలాంటిదంట? శ్రేష్టమైన ఈవిని ఇస్తాడు. గిఫ్ట్. ఈవి అంటే గిఫ్ట్. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? శ్రేష్టమైన గిఫ్ట్. ప్రతి ఈవియు ఒకటే రెండా? ఎన్ని? ప్రతిదీ. అంటే చాలా ఈవులు ఉన్నాయి. ఇంతవరకు ఆరాధనలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించుచుండేనని చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఈవులను ఇస్తున్నాడు. అవి ఎలాంటివి? శ్రేష్టమైన ఈవులు. అవి పరసంబంధమైనవి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని చూస్తూ ఉన్నాం. మనకొచ్చే ప్రతి ఈవి, ప్రతి గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పరలోకము నుంచి, తండ్రి యొద్ద నుంచి వస్తున్నాయి. అలాగైతే నీకేమేమి ఇచ్చాడు ఆయన? ఏమేమి ఈవులు ఇచ్చాడు? ఒక మాట చెప్పునా, నీకు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. చూడండి, అదే మొదటి ఈవి. పొద్దున్న లేచి నేను నా దేవుని మందిరాన్ని చూస్తానో లేదో అనుకుంటున్న జీవితాల్లో కూడా తెప్పరిలా చేసి బొందిలో జీవముంచి నడువు అని చెప్పి చేపట్టుకొని సజీవుడైన దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నావు చూడు, అది ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఈవి. ఇకపోతే ఆయన మనకిచ్చిన పిల్లలు శ్రేష్టమైన ఈవులు. దేవుడు మనకిచ్చిన రక్షణ శ్రేష్టమైన ఈవి. దేవుడు మనకిచ్చిన ప్రతి వరం కూడా అది శ్రేష్టమైనటువంటిది. అవన్నీ దేవుడు మనకు ఇచ్చు. హౌ వాల్యుబుల్ వి ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఎంత శ్రేష్ఠులమైతే శ్రేష్టమైన వాటిని ఇచ్చుకుంటూ వస్తాడని. నా పిల్లలు ద బెస్టే వాడాలంటుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఎలా? ద బెస్ట్. మంచి షర్టు ప్యాంట్ తీసేయడానికి తల్లిదండ్రులు వెళ్తే కొంతమంది ఉన్న దాంట్లో కూడా ఏం ఆలోచిస్తారు? ద బెస్ట్ అని అరగంట షాపింగ్ చేస్తారు. ద బెస్ట్ కనుక. కొంత డబ్బున్న వాళ్ళు అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎన్ని షాపులు ఉన్నాయో, మంచి షాప్ ఏది ఉందో దాంట్లో అంత క్వాలిటీ, అంత వాల్యూ కలిగినట్టు శ్రేష్టమైన బట్టలు తీసేస్తారు. అలా ఆలోచిస్తారు. మంచిదే, కానీ అంతకంటే శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. హౌ వాల్యుబుల్ యు ఆర్. ఎంత శ్రేష్ఠలో ఆలోచించండి. హెబ్రీ పత్రిక, నేను ఈ మాటను చెప్పి ముందుకు వెళ్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చాలు. ఏంటండి మనకున్నటువంటి జీవితం శ్రేష్టం, మనకున్న పేరు శ్రేష్టం, మనకిచ్చుచున్న ఈవులు శ్రేష్టం. మాత్రమే కాకుండా మనకివ్వబోతున్న స్వాస్థ్యం ఎలాంటిదంటండి? శ్రేష్టం. ఒకనాడు పరలోకంలో ఈ స్వాస్థ్యాన్ని అనుభవించబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు ఈ లోకములో
మీ ఆస్తిని కూడా కోల్పోవడానికి మీరు ఇష్టపడ్డారు. ఏంటిదండి? మీ ఆస్తిని సహితం కోల్పోవటానికి మీరు ఇష్టపడ్డారు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైనదియు స్థిరమైనదియోనైనా స్వాస్థ్యమును మీరు చూచుచున్నారు కాబట్టి. అంటే ఇక్కడ చెప్పండి, ఈ లోకంలో ఉన్న ఆస్తి కంటే పరలోకమున్న స్వాస్థ్యం శ్రేష్టమా కాదా? అంటే మన ఆస్తి పరలోకపు ఆస్తి అనమాట. అది ఏంటిదండి? అది పరలోకపు ఆస్తి. మన పరలోకపు ఆస్తి ఎలాంటిదంట? శ్రేష్టమైనది. ఈ లోకపు ఆస్తి ఏమన్నాడు? చిమ్మిట పట్టును, పురుగులు తింటాయి, వెళ్ళిపోతాయి, ఉండవు, చేతులు అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంటాయి. ఈ లోకపు ఆస్తులు, ఈ లోకపు ధనం, అవి ఒకనాడు కరిగిపోతాయి. పరలోకపు ధనం అది శ్రేష్టమైనది, అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. దేవుడిచ్చుచున్న స్వాస్థ్యము శ్రేష్టమైనది. అలాంటి స్వాస్థ్యం నీవు నేను కలిగి ఉన్నామా? ఎంత డిపాజిట్ చేసామండి మన పరలోకంలో? మీకు అందరికీ తెలుసా పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉందని? ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? భూమి మీద సత్యలోపల ఒక 10 ఎకరాలను సంపాదించిపోవాలరా అంటున్నాడు ఒక ఆయన. ఎంత? 10 ఎకరాలను సంపాదించాలనుకుంటున్నాడు. అంటే భూమి మీద నేను అనుభవించనని తెలుసు, సంపాదించింది ఎవడు వశమవునని తెలుసు. అలాగని ఊరకుండా కుదండి, పని చేస్తూనే ఉండాలి, తప్పక పని చేయాలి. పని చేయకుండా భోజనము చేయకూడదు, పని చేయాలి, ఖచ్చితంగా సంపాదించాలి. అలాగైతే ఈ సంపాదనే శాశ్వతమని బ్రతకూడదు. ఈ సంపాదనే శాశ్వతమని బతికేవాడు ఏం చేస్తాడు తెలుసా? 10 మందిని ముంచుతాడు. ఒకవేళ ముంచకుండా బాగా సంపాదించాడని ఆయన అనుకుందామా? సంపాదించిన దాన్ని అనుభవించలేడు అతడు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. అతను ఊర్లో ఉన్నటువంటి పెద్దోళ్ళ కంటే కూడా మంచి ఆస్తే ఉంది ఆయనకు. బాగా మంచి ఆస్తి ఉంది, మంచి ఎకరాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కట్టినా సినిగిన బట్టనే కట్టాడు, ఎప్పుడూ సరిగా ఉండడు. కూతుర్లకు పెళ్ళిళ్ళు చేశాడు, ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వలే. ఏమండి, కోట్లు ఉన్నాయండి ఆయన దగ్గర. నిజంగా మాకు తెలుసు, కోట్ల రూపాయలు. కారణం ఏంటి తెలియదు. ఈ లోకమందు బ్రతకలేం, అదంతే. ఒకడొకడు ఏం చేస్తాడంటే అనుభవించాలని చెప్పేసి విచ్చలవిడిగా అనుభవిస్తాడు. అనుభవించి విచారమైనటువంటి చావు చేస్తాడు. అనగా ఈ లోకపు ఆస్తి సంపాదించకపోయినా, ఉన్నా లేకున్నా, అనుభవించకపోయినా అది వ్యర్థమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇంతకంటే శ్రేష్టమైన ఆస్తి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఎట్లా సంపాదిస్తాం? పరలోకపు ఆస్తి ఎట్లా సంపాదిస్తాం చెప్పండి? పరలోకపు ఆస్తి ఎట్లా సంపాదిస్తాం? ఈ లోకములో అంటే పని చేసే కదా ఏదైనా సంపాదించాల్సింది. సంపాదించిందల్లా దేంతో సంపాదిస్తాం? పని చేసే కదా. ఇప్పుడు లోకంలో ఒక ఆయన దగ్గర, ఇప్పుడు నేను ఒక కాలేజీలో ఒక ఆయన దగ్గర నిడదమూరి కళ్యాణ్ చక్రవర్తి గారి అనే కాలేజీలో నేను పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన నాకు జీతం ఇస్తాను. అలాగే నేను సంపాదించుకోవచ్చు. అన్న ఒక బ్యాంకులో పని చేస్తా ఉన్నాడు, అలాగూ బ్యాంకులో ఆయనకి ఇస్తారు, అలాగూ సంపాదించు. ఒక వ్యవసాయకుడు ఒక పొలం మీద పని చేస్తాడు, అలాగూ సంపాదించాడు. అయితే పరలోకంలో స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే అది కూడా సేమే. ఇక్కడ ఎవరి పని చేసి మనం సంపాదిస్తున్నామో అలాగే పరలోకంలో స్వాస్థ్యం సంపాదించాలంటే పరలోకపు తండ్రి పని చేయాలా? అది ఎవరు పని చేయాలా? పరలోకపు తండ్రి పని చేయాలి. చేస్తున్నామా మనం అందరం? మన పనులే ఎక్కువైపోయినాయి, ఇంకా పరలోకపు తండ్రి పని ఏం చేస్తాం? మన పనులే ఆయాసకరమైనవి, ఇంకా తండ్రి పని ఏం చేస్తాం? అమ్మో, ఇక్కడ తండ్రి పని చేయలేం, ఇక్కడ దేవుని పని చేయలేం, నాకు ఇష్టమైనప్పుడు చేస్తా, నాకు అన్నీ బాగున్నప్పుడు చేస్తాను అన్నది తండ్రి పని కాదు. ఉన్నా లేకున్నా, ఏ స్థలమైనా, ఏ సమయమైనా, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని పని చేయటం నీ ధర్మం కాదు. అప్పుడే జీతము పరలోకమందు పెంచబడుతుంది, స్వాస్థ్యం సమకూర్చబడుతుంది. లేనట్లయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎట్టుంటావో తెలుసా? దారిద్రుడవై ఉంటావు. అందరం పరలోకానికి వెళ్తాం ఒకనాడు.
పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు నమ్ముకున్న వాళ్ళల్లో ఇక్కడ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ కూడా పరలోకానికి వస్తారు. నమ్మని వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ పరలోకానికి రారంతే. ఒకవేళ అప్పుడు నమ్ముకున్న వారందరూ పరలోకానికి వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏనా ఎంత ఉంది నీ ఆస్తి అని అడుగుతాం. నన్ను అడుగుతారు, రాజన్న ఎంత సంపాదించిన పరలోకంలో వస్తావు, ఇదిగోనా నేను భూమి మీద చేసిన దానికి దేవుడు ఇంత ఇచ్చాడు అని చూపిస్తాడు. నీది చూపిస్తాడు, అందరిది చూపిస్తారు. అలాగైతే భూమి మీద తండ్రి పని చేయకుండా పరలోకానికి వెళ్తే నీ డబ్బా ఎలాగుంటుంది? ఖాళీ డబ్బానే, చిల్లి గవ్వ కూడా దాంట్లో ఉండదు. పరలోకపు దారిద్ర్యత అవమానకరం. అందుకే పని చేయండి, దేవుని పని చేయండి. దేవుడు నీవు చేసిన దానికి ఏ మేలు చేయక ఉండునట్లు ఆయన అన్యాయస్తుడు కాడు. అందుకనే నాకు బాప్తిస్వం ఇచ్చిన పెద్ద ఆయన ఒక మంచి పాట రాశాడు. ప్రభు పనిలో ఫలమున్నదిరా ఓ సోదరుడా, శ్రమలో సంతోషమున్నది. ప్రభు పనిలో ఫలమున్నదిగా ఓ సోదరుడా, శ్రమలో సంతోషమున్నది. ఆ దినము ప్రభు కొరకు ఆ ప్రజలు ఆనాడు, ఆ దినము ప్రభు కొరకు ఆ ప్రజలు ఆనాడు అనుభవించిరి చూడు అమితమైన పదలు, అనుభవించిరి చూడు అమితమైన పదలు. ఆ పద నీవనుభవింతువా ఓ సోదరుడా, ఆ పద నీవనుభవింతువా. ప్రభు పనిలో ఫలమున్నదిగా ఓ సోదరుడా, శ్రమలో సంతోషమున్నది. ఏమన్నట? శ్రమలో సంతోషం ఉంది, ప్రభు పనిలో ఫలం ఉంది అని చెబుతూ ఉన్నాను. నేను దాటి వెళ్తూ ఉన్నాను, ముగింపు చేయటానికి నేను ఇష్టపడను. కాబట్టి మనమే శ్రేష్ఠులం. రెండవది, మన పేరు శ్రేష్టమైనది. మూడవది, దేవుడు మనకిచ్చే ప్రతి ఈవి శ్రేష్టమైనది. నాలుగవది, పరలోకమందు మనకు ఇవ్వబోతున్న స్వాస్థ్యం శ్రేష్టమైనది. అయితే నా బాధ్యతగా ఒక 2 మాటలు చదువుకుందాం. చూడండి, నీవు నేను బాధ్యతగా ఏం చేయాలన్నమాట ఒక 2 మాటలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, పరమగీతం 7వ అధ్యాయము 13వ వచనం. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం. పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. ప్రియుని గురించి ప్రియురాలు అనగా ప్రభువును గురించి సంఘము చెబుతున్న ఈ మాట మనకు అర్థమవుతుంది. ఒకనాడు ప్రియుడు అన మన ప్రభువు రాబోతూ ఉన్నాడు. అయితే ఆ ప్రభువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మనము ఏమి ఇవ్వాలి అని అంటే, ఇక రాయబడినటువంటి సంగతి, శ్రేష్ఠమైన శ్రేష్ఠ ఫలములు సిద్ధంగా ఉన్నాయని చెబుతుంది. ఏం ఫలాలండి? శ్రేష్ఠ ఫలములు. అలాగైతే ఒక ప్రశ్న, నీ సంవత్సర కాలమంతయు కూడా దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయండి? సంవత్సర వాగ్దానాలు అబ్బా ఎంత గంభీరంగా ఉంటాయో దేవుని వాగ్దానాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు దాని మీద ఉండును అన్న వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో కదా మనకు. అలాగైతే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఆయన వాగ్దానం నెరవేర్చబట్టమే మనం చూస్తున్నాం. కానీ సంవత్సరాంతరానికి సంవత్సర అంతమున ఆయన ఫలముల కోసం వస్తున్నాడని మాత్రం మనం గ్రహించమా? ఆయన ఏ ఫలములు కోరుచున్నాడు? ఈమె అంటుంది, నా ప్రియుని కొరకై శ్రేష్ఠ ఫలములు, వివిధమైన శ్రేష్ఠ ఫలములు నేను సిద్ధపరిచి ఉన్నాను. ఇట్ ఈస్ రెడీ ఫర్ మై లార్డ్. ఆయన కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఏట్లో ఫలించాం? ప్రేమలో ఫలించామా? ఆత్మీయతలో ఫలించామా? ప్రార్థనలో ఫలించామా? వాక్యములో ఫలించామా? సాక్ష్య జీవితంలో ఫలించామా? ఫలములను కోరేటటువంటి వాడు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా?
యజమాని సహనముతో చెలగాటమా, ఫలించకుండుట నీకు న్యాయమా. యజమాని సహనముతో చెలగాటమా, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఆయన ఎలా చూస్తున్నాడంట? తేరి చూస్తున్నాడు. ఒక ఫలమైన ఉందా? నా బిడ్డ ఒక దాంట్లోనైనా ఫలభరితంగా బ్రతికిందా? నా కుమారుడు ఒక దాంట్లోనైనా ఫలభరితంగా బ్రతికాడా? సంవత్సరాంతం వరకు వచ్చినప్పుడు ఆయన ఫలములు చూచాడు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట ఇది మనం బాధ్యత అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే వీరు కూడా ఫలించారు. ఏ విషయం మందు ఫలించారో చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలు చాలు చాలు. ఎలాంటి బుద్ధి అంటే అతనిది శ్రేష్టమైన బుద్ధి గలవాడై. బుద్ధి విషయంలో శ్రేష్టముగా ఫలించాడండి దానియేలు. మన బుద్ధులు ఎలాగుంటాయో ఒకరోజు ఒక రకంగా, మరొక రోజు మరొక రకంగా మన బుద్ధి మారుతూ ఉంటుందేమో. కానీ దేవుని ఎదుట నీవు శ్రేష్టమైన ఫలములు ఫలించేవాడవైతే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడవై జీవించాలని దేవుని వాక్యము కనబడుతుంది. 3వ వచనం చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎలాగో ఆ ఫలభరితమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. చాలు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూస్తే 12వ వచనం 5:12లో ఏమంటున్నాడు అంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడే అని చూసాం. అయితే 6:3లో ఏమంటున్నాడు? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. అది ఫలభరితం. అందుకని పరమగీత గ్రంథంలో పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి, ఫలభరితాలు అని అంటారు, ఫలములు అని అంటారు. పచ్చివి పచ్చిగానే ఉండకూడదు, పచ్చివి ఫలము పండినవై ఉండాలి. శ్రేష్టతను కాదు, అది అతి శ్రేష్టమైన సంగతిలోనికి వెళ్ళాలి. నా జీవితంలో ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థన సరిపోతుంది, మంచిదే. అయితే ఉపవాస ప్రార్థన చేసేవా? అది అతి శ్రేష్టమైనటువంటి. బ్రతుకుతున్న దేవుని కొరకు లోకంలో ఏం తప్పులు చేయకుండా మాత్రమేనా దేవుని కొరకు రోషంగా బ్రతకాలన్నది అతి శ్రేష్టమైనటువంటి సంగతి. దేవునికి ఇస్తున్నాను ఉన్నదానిలో అది శ్రేష్టమైనదే. అలాగైతే నాకు మించింది కూడా దేవుని కొరకు నేను ఇవ్వగలుగుతున్నాను, అది అతి శ్రేష్టమైనటువంటి సంగతి. తప్పులు చేయకుండా బ్రతుకుతున్నాను మాత్రమే కాకుండా అనేకులను కూడా క్రీస్తు కొరకు నేను నడిపించగలుగుతున్నాను. అతి శ్రేష్టమైన కార్యం అది. అది ఫలభరితమైన జీవితం. అది ప్రభువు కోరుకోవచ్చు. దేవుడు నిన్ను శ్రేష్ఠుడిగా ఎంచాడు. నీవు నేను కూడా రెస్పాన్సిబిలిటీలో కూడా శ్రేష్ఠత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమతో. చాలు. ఏమంట? శ్రేష్టమైన కార్యములను వివేచించేవారము. మన క్రియలు, మన ప్రవర్తన, మన స్థితిగతి అవన్నీ కూడా శ్రేష్టమైనటివా కనబడాలి. మన వివేచన. ఇక్కడ ఏమంటున్నాడు? శ్రేష్టమైన కార్యములు అంటున్నాడు. సమయలు గ్రంథంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయంలో అలాగ మనం చూస్తే చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్న సంగతి, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. మాట శ్రేష్టం. దేవుని మాట వినకుండా దేవుని పనులు ఎన్ని చేసినా మన ప్రవర్తనను చూపిస్తుంది. దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండా మనం బ్రతకదు. దేవుడు మనల్ని శ్రేష్ఠులుగా ఎంచాడు. శ్రేష్టమైన పేరు మనకిచ్చాడు. శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడు. శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చాడు. ఇక ఎన్నో ఇవ్వబోతున్నాడు శ్రేష్టమైన. ఇంకో మాట, ఆయనే మనకు బహుమానంగా ఉన్నాడు. అది కూడా శ్రేష్టమే. అలాగైతే ప్రియులారా, ఈ లోకమందు శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి, శ్రేష్టమైన కార్యాలు చేయాలి, శ్రేష్టమైన బుద్ధి కలిగి జీవించాలి. ఇక చెప్పాలంటే మనమే దేవునికి ఒక శ్రేష్టమైన
అర్పణ అవ్వాలి, అంతే, శ్రేష్టమైన అర్పణ అవ్వాలి. ఆయన పాట రాస్తున్నాడు, నేను తెలుసో తెలియక బ్రతికిన ఈ బ్రతుకుకు అటు ఇంటి వారికి పనికి రాకుండా అయిపోయాను, అటు లోకానికి పనికి రాకుండా అయిపోయాను, అటు దేవునికి పనికి రాకుండా అయిపోయాను. మిగిలిన జీవితం ఉంది. లోకులు వెళ్ళవలసిన మార్గాన నేను వెళ్ళకుండా, లోకులు వెళ్ళాల్సిన సామాన్య మార్గంలో నేను వెళ్ళకుండా నీ బిడ్డగా వెళ్ళటానికి సహాయం చేయ ప్రభువా. జీవితం అంతా చెడగొట్టుకొని స్పాయిల్ అయిపోయిన తర్వాత చివరిగా ఆయన కోరిక అలాగ కోరుకు, సగము కాలిన దహన బలి వలె నేనున్నాను, లోకానికి పనికిరాను, దేవుని సంఘానికి కూడా పనికిరాని వలె ఉన్నాను. అయినను ప్రభువా, ఈ చివరి దినాన్ని, ఈ శేష జీవితమైన నీ కొరకు శ్రేష్టంగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను. సమర్పణ ఆయన జీవితంలో. ఈరోజు నీ నా జీవితంలో దేవుని కొరకు శ్రేష్టంగానే బ్రతుకు, లేకపోతే వద్దు. దేవుని కొరకు శ్రేష్టంగానే బ్రతకాలి. నా బ్రతికే శ్రేష్టమైనది నాయన అని చెప్పి ఆయనకు అందిద్దాం. ఆయనకు ఒక ఫలంగా మనం అనేది, ఒక అర్పణగా ఆయనకు మన ఆయన ఎదుట ఉందాం. అదే ప్రభు కోరుకుంటున్నాడు, నీ ఎదుటి నుంచి నా ఎదుటి నుంచి. అట్టి కృప దేవుడు మనందరికీ ఈ చేతున్నారు. తలలో వంచండి, ప్రార్థన చేసుకో. నీ నా జీవితంలో నిజంగా శ్రేష్టముగానే బ్రతుకుతున్నామా? శ్రేష్టముగా బ్రతుకు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఎంత శ్రేష్ఠుడు మన ప్రభు. శ్రేష్టమైన ఈవులను ఆయన మనకిచ్చాడు. తండ్రి, మమ్మల్ని క్షమించు, పరిశుద్ధపరచు, శ్రేష్ఠులుగా బ్రతకడానికి సహాయం చేయని ప్రభు పాదాల దగ్గర అడుగు. ఇంకా ప్రభువును నమ్మలేదా? శ్రేష్టమైన పేరు లేదు నీకు, శ్రేష్టమైన ఈవి లేదు నీకు, శ్రేష్టమైన స్వాస్థ్యం లేదు. దేవుని దృష్టిలో నువ్వు అసలు శ్రేష్ఠుడవే కాదు. దేవుని దృష్టిలో నీవు శ్రేష్ఠుడవు కావాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడవు. విశ్వాసం ఉంచావా? అయితే శ్రేష్ఠుడవే, శ్రేష్ఠుడవయ్యావు. కానీ శ్రేష్ఠ జీవితం ఉందా? ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మన మొరను ఆలోకించడానికి ఇష్టపడు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. తండ్రి, ఎంత నువ్వు నన్ను ప్రేమించావో అంతగా నేను నిన్ను దూషించాను అంటావా? శ్రేష్ఠ జీవితం లేదా? చెక్ చేసుకో. సంవత్సరాంతం వస్తుంది, చెక్ చేసుకో. చెక్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వర్క్, ఎవ్రీ టాస్క్ దట్ హ్యాస్ గివెన్ బై ద లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చినటువంటి సమయం, నీకు ఇచ్చిన జీవితం శ్రేష్టంగానే ఉపయోగించామా? హలో ఫాదర్, ప్రార్థించు. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఎంత శ్రేష్టమైనటువంటి సంగతులు మా గురించి రాయించావునైనా. మేమెంత శ్రేష్ఠులమో, ఎంత శ్రేష్టమైనవి మా కోసం సిద్ధపరుస్తున్నావో. ఎంత ఇష్టంనైనా మేమంటే నీకు, మేమంటే నీకు ఎంత ప్రేమనైనా, ఎంత ప్రేమ తండ్రి. అలాగైతే నువ్వు కోరుకున్న వారిగా శ్రేష్టముగా మేము బ్రతకగలుగుతున్నామా? మా బుద్ధి, మా మాట, మా క్రియ, మా ప్రవర్తన నాయనా శ్రేష్టంగా ఉండటానికి సహాయం చేయి. ఎన్ని శ్రేష్ఠ బహుమానాలు మాకు ఇచ్చావో, కానీ మేము మాత్రం మీ కొరకు శ్రేష్ఠులుగా బ్రతకలేకపో. ఈరోజు ఎందరూ నీ మాటలు వింటున్నారో ప్రభువా, వారందరూ కూడా, మేమందరం కూడా నీకు జవాబు ఇవ్వాలి ఒకనాడు. కృపలో జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసిన ప్రతి ఉపకారమునక ఏమి ఇవ్వగలరు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శ్రేష్టమైన జీవితం జీవించి ఈ లోకాన్ని నిలబెట్టడానికి సహాయం చేయి. బ్రతుకుతే దేవుని కొరకు రోషంగా, పట్టుదలతో బ్రతికే కృప దయచేయమని, నీవు మెచ్చిన జీవితం, నీకు నచ్చిన బ్రతుకు మాలో ఉండటానికి సహాయం చేయమని
నమ్మదగిన దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ చేరువచ్చిన బిడ్డలని పేరు పేరును దీవించి ఆశీర్వదించి పంపుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.